చికెన్ లెగ్స్ 2 తీసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవడానికని. వీటిని ఘాట్లు పెట్టి తీసుకొచ్చారు. క్లీన్ చేసి మంచిగా వీటిలో కారం, ఉప్పు, ఆయిల్, పసుపు, మిరియాల పొడి, చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకున్నానండి. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మసాలా మొత్తం పట్టేంత వరకు మంచిగా కలుపుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ లెగ్ పీసెస్ వేస్తానండి. కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడైందండి. ఈ లెగ్ పీసెస్ వేసుకుంటున్నాను. మరి డీప్ ఫ్రై కాకుండా ఇలా మామూలుగా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుందండి టేస్ట్. ఓకే అండి, మంచిగా ఫ్రై అయినాయి. చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఇలా డీప్ ఫ్రై చేయకుండా కూడా బాగా ఉడికిందండి లోపల వరకు మంచిగా ముక్క. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మంచిగా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుంటున్నా.